చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే ముఖ్యంగా ఆటో కార్మికులు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, ఆటో కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలను అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం.